ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. మా ఛానల్లో వాక్యం చెబుతున్న ప్రసంగికులకు ప్రతి నెల 10,000 రూపాయలు, పాటలు పాడే గాయకులకు ప్రతి నెల 5,000 రూపాయలు కానుకగా ఇవ్వబడును. ప్రార్థనా జీవితంలో ఓడిపోకుండా అనుదినము ఆధ్యాత్మికంగా బలముగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఆలోచనలను 2-3 వాక్యాల ఆధారముగా తెలియజేసే బ్రదర్ కె రత్నకుమార్ గారి కొత్త ప్రార్థనా పుస్తకములు. వ్యక్తిగత ప్రార్థనకు 500 హెచ్చరికలు. ప్రార్థనలో తీవ్రత, నిశ్చయత వచ్చు వరకు ఏ విధముగా ప్రార్థన చేయవలెను, పదును కలిగిన ప్రార్థనా జీవితము ద్వారా జరిగే కార్యములు ఏమిటి, మీరే దేవునికి ఇష్టముగా లేనప్పుడు మీ ప్రార్థనలు దేవునికి ఎలా ఇష్టముగా ఉంటాయి, ఎంతకాలము వ్యక్తిగత ప్రార్థనలో అపనమ్మకస్తులుగా ఉంటారు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీ గురించి ఆనందించుచున్నాడా, వేకువనే కన్నీటితో ఎందుకు ప్రార్థించాలి, 500 రూపాయల విరాళము పంపి ఈ పుస్తకములు పొందగలరు. ఈ లోకంలో ఈ దేహము పాపము నుండి విడిపించేది నీవే యేసు. పాపము నుండి విడిపించేది నీవే యేసు. ఈ లోకములో ఈ దేహమును ప్రేమను తొలగించాలని బహుశ్రమలు భావించెనే. నీ ప్రేమను తొలగించాలని బహుశ్రమలు భావించెనే. నేవేరు పారగ నీ ప్రేమలో, నేవేరు పారగ నీ ప్రేమలో, అది చూచి అవి అన్ని నన్ను విడచని. ఈ లోకంలో ఈ దేహమును నీ సన్నిధిలో నిలబడి చూడగా నీ మాట కనిపించగా, నీ సన్నిధిలో నిలబడి చూడగా నీ మాట కనిపించగా, నా జీవితమునది ఫలింపచేసి, నా జీవితమునది ఫలింపచేసి నీ మార్గములు నన్ను నడిపించినావు. ఈ లోకంలో ఈ దేహమును పాపము నుండి విడిపించేది నీవే యేసు. పాపము నుండి విడిపించేది నీవే యేసు. ఈ లోకములో ఈ దేహమును. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన వారు గౌరవనీయులు మరి శ్రీ ఎం జాన్ డేవిడ్ గారు, శ్రీమతి ఎం రోజీ గారు, వారి పిల్లలు ఎం మహిమ, ఎం స్తుతి. వీరు గత కొన్ని సంవత్సరాల నుండి నమ్మకముగా మాకు ఇస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు. దయచేసి నాతో ఏకీభవించండి, వారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసులు
జాన్ డేవిడ్ గారి కోసం, రోజీ గారి కోసం, మహిమ కోసం, స్తుతి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఈ కుటుంబం నూరంతలు ఆశీర్వదించబడి వారు ఇస్తున్న ఆర్థిక సహకారం ద్వారా వేల మంది, లక్షల మంది ప్రార్థనా జీవితాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రభువా వారు కారకులయ్యారు. వారిని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఓడిపోవద్దు. ప్రతిరోజు అనుదినము అధిక సమయం దేవునితో గడపండి. ప్రతిరోజు క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఈ 3 విషయాలని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయడానికి దేవుడు నన్ను పంపించాడు. కొత్త కొత్త సిద్ధాంతాలు నేను చెప్పడానికి రాలేదు. ఈ విషయాల్లో మీరు బలపడటానికి తప్పకుండా ప్రతిరోజు అధికమైన ఖర్చు అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ఎంతోమంది ప్రార్థనా పరులు ఈ సందేశాల ద్వారా ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని మాకు ఇస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఆ విధంగా మాకు సహకరించడం వల్ల మనందరం పరిశుద్ధాత్మ ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలని, ఎంతోమంది ప్రార్థనా పరులుగా మార్చబడుతున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనములో, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. గమనించండి, అపవాది ఎవరిలో ఆలోచనలు పెడతాడు? అపవాది ఎవరిలో తన ఉద్దేశాలు జరిగించుకుంటాడు? ఇస్కరియోతు యోధా దేవుడు శిష్యుడండి, యేసుప్రభు శిష్యుడండి. ఈ యేసుప్రభు శిష్యుల్లోకి సైతాను ఆలోచన రావటం ఏంటండి? ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ వారి లైఫ్లో అపవాది కార్యాలు జరుగుతున్నాయి, అపవాది ఉద్దేశాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అపవాది ఉద్దేశాలు జరుగుతున్నాయి? అది అపవాది ఉద్దేశం వారికి తెలుసు, అది దేవునికి వ్యతిరేకమైందని వాళ్ళకి తెలుసు. అయినా కానీ వారు దాన్ని మరి జయించలేకపోతున్నారు. ఈ విచిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యోధాకి దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉంది. దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉన్న యోధాలోకి దెయ్యం ఎట్టొచ్చిందండి? దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉన్న యోధాలోకి దెయ్యం ఎలా వచ్చింది? ఈరోజు చాలామంది సేవకులు, విశ్వాసులు ఈ విషయాన్ని పరిశీలించుకోవాలి. మీరు యేసుప్రభు నమ్ముకున్నారు, యేసుప్రభుని విశ్వసించారు. అపవాది అంటే మీకు భయం లేకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో ఓడిపోతారో, ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అవుతారో, అపవాది మనలోకి వస్తాడు అంటానికి మంచి వాక్యాధారం. మనలను ప్రేరేపిస్తాడు. నేను ఎప్పుడు 2-3 రెఫరెన్స్లతో మాట్లాడతాను నేను. ఎందుకంటే ఎవరు ప్రపంచంలో దీనికి ఎదురు చెప్పకూడదు, ఫాలో అవ్వాల్సిందే. నేను ఏదో ఎవరిని విమర్శించను, లేకపోతే ఏదో బోధ నేను వ్యతిరేకంగా మాట్లాడను. కేవలం ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవాలనే తెలియజేస్తున్నాను. కాబట్టి బైబిల్లో దేవుని ప్రజలను అపవాది ఎలా ప్రేరేపించాడు, దేవుని ప్రజలను అపవాది ఎందుకు ప్రేరేపించాడు, ఎవరెవరిని ప్రేరేపించాడు అనేది 2 రిఫరెన్స్లతో నేను మీతో. మొదటగా ఇస్కరియోతు యోధాకి దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఉంది. ఇస్కరియోతు యోధాకి దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఉంది, కానీ చివరికి దెయ్యమే యోధాలోకి వచ్చాడు. గమనించండి, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎంత ఘోరాతి ఘోరమైన విషయం అండి ఇది. దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తి దెయ్యం లోపల రావటం ఏంటి? ఎక్కడ ఫెయిల్ అయిపోయాడు ఈయన? ఎలా ఫెయిల్ అయిపోయాడు అంటే, ఇందుకు ప్రధాన కారణం అతడు ప్రార్థనా జీవితంలో ఓడిపోయాడు. ఎలా తెలుసు? ప్రార్థనా జీవితంలో ఓడిపోతే దెయ్యం అపవాది యొక్క ఆలోచనలకు పడిపోతాడని ఎలా తెలుసు? యేసుప్రభువే చెప్పాడు శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగుండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే సైతాను శోధిస్తాడు, ఆ శోధనలో నువ్వు పడిపోతావు. పడిపోతావంటే ఓడిపోతావని అర్థం. పడిపోతావంటే పాపంలో పడతాం కాదు, ఓడిపోతావు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, చాలామంది జీవితంలో ఈరోజు వచ్చే శోధనలు ప్రార్థనా జీవితంలో ఓడిపోయినందువలన వచ్చినవే. చాలామంది జీవితంలో వచ్చే శోధనలు నిజంగా ఎంతోమంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎంతోమంది మాకు తెలియజేస్తున్నప్పుడు మాకు ఎంతో బాధేసిద్ది. అయ్యో, వీళ్ళెప్పుడు ప్రార్థన గురించి జ్ఞానం కలిగి ఉంటారు, వీళ్ళెప్పుడు ప్రార్థనా జీవితంలో విజయం సాధించేవారుగా ఉంటారు అనే ఒక బాధ
నా హృదయంలో వస్తుంది. అందుకే నేను తెలియజేస్తున్నాను, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, అపవాది మన జీవితంలోకి రాకుండా ఉండాలంటే, ఇస్కరియోతు యోధాలాగా ఓడిపోని జీవితం కలిగి ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కాపాడుకోవాలి. యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే. మనం అనుకుంటాం దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటామండి. శోధనలు ఏముందిలే, ఈ మా వాళ్ళ ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, మినిస్టర్స్ ఉన్నారు, ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, లేకపోతే అమెరికా ఉత్తరం రాస్తే సరిపోతుంది, జాగ్రత్త అండి. ఒక ఆయన అన్నాడు నాతో, కన్నీటి ప్రార్థన గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే అమెరికా ఉత్తరం రాస్తే నాకు ప్రాబ్లం క్లియర్ అయిపోతే నేను ఏడవలసిన అవసరం లేదు కదా. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఒకనొక టైం వస్తుంది, అది రానే వచ్చింది. కరోనా పరిస్థితి వచ్చేసింది, అమెరికా సహాయం ఆగిపోయింది. నేను విమర్శించట్లేదు, అమెరికా నాకు డబ్బులు వస్తాయి, అది కాదు పాయింట్. మనము ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో ఇంపార్టెంట్ కాదండి, అవి వస్తాయి ఆగిపోతాయి. మన ప్రార్థనా జీవితం కాపాడుకోవాలంటున్నాను నేను. ప్రార్థనా జీవితం కాపాడుకోవాలి, లేకపోతే శోధన ఏ రూపంలో ఎలా వచ్చిందో మనకు తెలియదు, అది ఎంత పెద్దగా ఉండిద్దో మనకు తెలియదు, దాన్ని జయించే శక్తి మనకు ఉందా లేదా మనకు తెలియదు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. చాలా బాధ కలిగిన విషయం, ఇస్కరియోతు యోధాని సైతాన్ పడేశాడు. ఇస్కరియోతు యోధాలోకి సైతాన్ వచ్చేసాడు. అలాగే పేతురులో సైతాన్ పడేశాడు. ఎంత ఆ సాతాను యొక్క ఆలోచన తట్టుకునే పవర్ పేతురులో లేదు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అపవాది యొక్క ఆలోచన చాలా తీవ్రంగా ఉంటుందండి, చాలా బలంగా ఉంటుందండి. ఒక తేలిక ప్రార్థన మీరు కనుక ప్రార్థించకపోతే, అదే కనుక పేతురు ఆ టైంలో ప్రార్థించుంటే, చూడండి ఒక మాట, దేవుణ్ణి ఏడిపిస్తే తర్వాత మీరు ఏడవాల్సి వచ్చింది. ఆ టైంలో పేతురు దేవుణ్ణి ఏడిపించాడు, తర్వాత ఈయన ఏడుస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అయ్యి దేవుణ్ణి ఏడిపిస్తూ ఇప్పుడు వీళ్ళు బాధపడతా ఉంటారు. ప్రార్థన చేసే టైం లేదు, వయసు పెరిగిపోతుంది. వృద్ధులకు నేను ప్రత్యేకంగా చెబుతున్నాను, దయచేసి మీరు మీ ప్రార్థనా జీవితంలో ఓడిపోతే మీ వయసు పెరిగే కొద్దీ మీ శరీరం సహకరించదు. ఎంతోమంది అయ్యా మోకరించి ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళు నొప్పులు, అలాగని కుర్చీలో కూర్చుని ప్రార్థన చేద్దామంటే నడువు నొప్పులు, అలాగని పొడుగుని ప్రార్థన చేద్దామంటే నిద్ర వస్తుంది, ఇంకా నడిచి ప్రార్థన చేద్దామంటే కాళ్ళు నొప్పులు. గమనించండి, దయచేసి నేను ఒక మాట చెబుతున్నాను, మీ హృదయంలో ఎంత లోతుగా పశ్చాత్తాపడతారో అంత అధికంగా సమాధానం అనుభవిస్తారు. లేకపోతే ఇది మిమ్మల్ని వెంటాడుతుంది, మీరు ప్రార్థనలో ఓడిపోయావు, నీ లైఫ్ అంతా వ్యర్థమైపోయింది. నేను ఎంతోమంది వృద్ధులను కలుసుకున్నానండి, గొప్ప దైవ సేవకులను కలుసుకున్నానండి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. వాళ్ళు బాధకరమైన విషయం ఏంటంటే ప్రార్థనలో ఓడిపోయారు కొన్ని సంవత్సరాలు. అయ్యా మీ ప్రార్థన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను ఏడ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు నాకు అర్థం కాల. ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళకి సరి చేసుకోవటానికి టైం లేదు, సరి చేసుకోవటానికి అవకాశం లేదు. దేవునితో సమయం గడపాలని ఉంది కానీ గడిపే అవకాశం లేదు. అందుకే నేను చెబుతున్నాను, ఆనందించండి. దేవునితో సమయం గడిపి నేను ఈరోజు ప్రార్థనా జీవితంలో గెలిచానని ధైర్యంగా దేవుని ఎదుట నిలబడాలని కోరుతున్నాను. చాలా ప్రాముఖ్యమైనది. వారి జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. బైబిల్లో మీరు పరిశుద్ధాత్మ గురించిన జ్ఞానం కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన ఎక్కడుందో పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వచ్చాడు, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ పనిచేశాడు, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ నడిపించాడు, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ఆలోచనలు ఇచ్చాడు, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ అద్భుతం జరిగించాడు. బైబిల్లో అపొస్తలుల కార్యంలో నిండా కూడా ప్రార్థన ఎక్కడైతే జరిగిందో అక్కడ పరిశుద్ధాత్మ తాకిడి జరుగుతుంది. అందుకే ప్రార్థనలో ఓడిపోతే పరిశుద్ధాత్మ ఏం పని చేస్తాడండి? ప్రార్థనలో ఓడిపోతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి లైఫ్, మన శక్తివంతమైన జీవితం మన జీవితంలో ఎలా జరిగిద్దండి? కాబట్టి దయచేసి ఓడిపోవద్దు. నేను అనుభవంతో చెబుతున్నాను. నాకు ధైర్యం, ప్రతిరోజు నేను అపవాదిని ఓడిస్తున్నాననే ధైర్యం నా హృదయంలో మారుమోగుతుంది. ఎట్టి పరిస్థితులు వచ్చినా నా 8 గంటల ప్రార్థనా జీవితాన్ని నేను కాపాడుకుని మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా,
ప్రతి ఏది అడ్డు వచ్చినా దాన్ని పక్కన పెట్టుకోగలిగిన స్థితి నేను కలిగి ఉన్నాను. దానికోసం ఎంతోమంది నష్టపోయాను నేను. నాకు ఎంతోమంది గతంలో చాలామంది నాకు కానుక పంపుతో పెద్ద అధికంగా కనీసం వాళ్ళతో సరైన రిలేషన్ మెయింటైన్ చేయటానికి నాకు టైం ఉండేది కాదు. వాళ్ళు అనుకునేవాళ్ళు మేము ఎంత సపోర్ట్ చేస్తున్నా కనీసం ఫోన్ కూడా చేయలేదు, కనీసం మాట్లాడతానికి కూడా మాట్లాడలేదు. నా పరిస్థితి వాళ్ళకి తెలియదు. అట్లా ఎంతోమందిని పోగొట్టుకున్నాను నేను నా ప్రార్థనా జీవితం కోసం. కాబట్టి దయచేసి నేను చెబుతున్నాను, మీరెవరికి నా గురించి మీరు ఇప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఏమైనా ఫోన్లు చేస్తూ ఉంటారు, మీరు స్పందించకపోయినా మ్యాక్సిమమే స్పందిస్తూ ఉంటాం. ఈ చిన్న విషయాలు మీరు అపార్థం చేసుకోవద్దు. కారణం దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నా ప్రార్థనా జీవితం నాకు ప్రాముఖ్యమైన విషయం. అన్నిటికంటే నేను బ్రతుకుతుందే నా ప్రార్థన కాపాడుకోవటానికి. కాబట్టి ఈరోజు ప్రపంచానికి నేను ఈ విషయం తెలియచేయడానికి దేవుడు నన్ను పంపినప్పుడు నేను ఉండవలసిన కనీస అర్హత నా ప్రార్థనా జీవితం కాపాడుకోవడం. కాబట్టి ఇస్కరియోతు యోధాలో అపవాది రావడానికి కారణం ఏంటి? పేతురు జీవితంలో అపవాది రావడానికి కారణం ఏంటి? మరొక వ్యక్తి ఉన్నాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో అపవాది ప్రేరేపించడం ప్రారంభించాడు. వీళ్ళందరిలో ఎందుకు వీళ్ళు అపవాది ప్రేరేపణకు లోపడ్డారు? ఒకటే, ప్రార్థనా జీవితంలో ఓడిపోయారు. ఏమండి, మీరు చేసే ప్రార్థన సరిపోతుందా? ఈరోజు మనం ఎలా ఉందంటే, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటాం. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడే మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. అది వాక్యానుసారమైంది కాదు. ఇప్పుడు ప్రార్థన అనేది శరీరం ఆహారం తింటుంది, శరీరం క్రమంగా ఆహారం తింటుంది. అలాగే ఆత్మ కూడా వాక్యం అనే ఆహారం ఇవ్వాలి. ఆత్మతో మనం దేవునితో సమయం గడపటం ద్వారా ఆ ఆత్మ తృప్తి పొందుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక సమయం, ఒక ప్రత్యేకమైన టైం మనము దేవునితో గడపవలసిన వారమై ఉన్నాం. అందుకే దానియేలు 3, దావీదు దినమునకు 7 మారులు, ఈయన దినమునకు 3 మారులు. ఇన్ని వాక్యాధారాలతో ఎందుకు రాయబడింది? ఒక క్రమం ఉండాలి. అంతేగాని ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడు ఆబ్సెంటు, ఇవి వాక్యానుసారమైంది కాదు. కాబట్టి అందుకే ఈరోజు ప్రార్థన క్రమముగా ప్రతిరోజు లేదు కాబట్టి, ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్లోకి అపవాది ఇన్వాల్వ్ అయ్యి అనేకమైన ప్రేరేపణలు ఇస్తున్నాడు. జాగ్రత్త. సౌలు జీవితంలో అపవాది ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరైతే అభిషేకించబడ్డారో, ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళ లైఫ్లోకి అపవాది వచ్చాడు. చూసారా ఎంత పిలువబడిన వారలారా, లోకములో నుండి పిలువబడిన వారలారా, ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అండి. ప్రార్థన లేకపోతే ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. వాళ్ళ లైఫ్లోకి అపవాది, మనం అనుకుంటాం అపవాది ఏముందిలే, అది పెద్ద ఇదేం కాదు అని అనుకుంటామండి. వాడు చేసే ప్లాన్ ఎలా ఉండిద్దో తెలుసా? అపవాది ప్రధానంగా ఏం చేస్తాడంటే ఫస్ట్ గాయం చేస్తాడు. గాయం చేయటం అంటే అర్థం ఏంటంటే కొన్ని సంవత్సరాల ఆ ప్రాబ్లంలో మీరు ఉండిపోతారు. అది అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మానసికపరమైన ఇంకొకటి కావచ్చు, కొన్ని సంవత్సరాల దాకా ఇక నువ్వు మాట్లాడడానికి వీళ్ళు లేకుండా కొట్టేస్తాడంతే. అందుకే ఈరోజు చాలామంది దైవజనులు, విశ్వాసుల జీవితంలో ఈ గాయాలు ఇబ్బంది పడతా మాట్లాడలేకపోతున్నారు, దేవుడి గురించి ప్రకటించలేకపోతున్నారు. గాయంలో ఉన్నవాళ్ళు ఏం ప్రకటిస్తారండి? మానసిక బాధల్లో ఉన్నవాళ్ళు ఏం ప్రకటిస్తారండి? ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇది. విశ్వాసుల జీవితాలలో ప్రార్థన తగ్గితే అపవాది ఇన్వాల్వ్ అవుతాడు. అపవాది ప్రేరేపణలు ఎదుర్కొనే పవర్ మనకు ఉండదు. అపవాది ప్రేరేపణ చేయకూడదు టపకం చేసేస్తారు. చేయకూడదు చేసేస్తారు. ఎందుకని అంటే మీ ప్రార్థనా జీవితం క్రమంగా లేదు. ఫస్ట్ పౌలు భక్తుడు, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము ఎంత స్పష్టంగా క్రమం దినదినము నూతన పరచబడుతున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 వచ్చినాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. అనుదినము ఎప్పుడు కూర్చోవాలి? అనుదినము. అంతేగాని ఈరోజు ప్రజెంటు 3 రోజులు ఆబ్సెంటు, ఈరోజు చూస్తాను మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ కనబడకుండా ఉంటే అపవాది మిమ్ములను ప్రేరేపిస్తాడు. ఏమండి, ఒక మాట చెబుతున్నాడు, మీరు కనుక ఇలా ఉండాలనుకోండి, ఒక ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
అప్పుడు మీకు వచ్చే ప్రేరేపణ అపవాది. అది వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, డబ్బు ఖర్చు విషయాలు కావచ్చు. అయ్యో ఇట్లా జరిగిద్దని అనుకోలేదయ్యా, ఇలా అయిద్దని అనుకోలేదయ్యా, తర్వాత కొన్ని సంవత్సరాలు బాధపడతారు. అందుకే దేవునితో సమయం ప్రతిరోజు క్రమముగా అధికముగా గడపండి. ఇది ఖచ్చితమైన విషయం. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఉంటారో, కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, ప్రార్థన మనకు కావలిగా ఉంటుంది. నా జీవదాత ఎగు దేవుని యొక్క కీర్తన నాకు తోడుగా ఉండను, ప్రార్థన నాకు తోడుగా ఉండనని ఆ కీర్తన గ్రంథంలో దేవుని భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి శత్రువు మీ జీవితంలోకి రాకుండా ప్రార్థన, దేవుని శక్తిని మనం కలిగి ఉంటాం. ప్రార్థన ద్వారా దేవుని శక్తిని మనం కలిగి ఉంటాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, మీరు దేవుని నమ్ముకుని పిలువబడి ఓడిపోయిన వారుగా ఉంటున్నారా? ఇస్కరియోతు యోధ పిలువబడ్డాడు, ఓడిపోయాడు. పేతురు పిలువబడ్డాడు, ఓడిపోయాడు. అననీయ పిలువబడ్డాడు, ఓడిపోయాడు. ఏమండి, పేతురు తర్వాత పశ్చాత్తాపడి తర్వాత దేవుని చేత వాడబడతాం. ఒకవేళ ఈ పద్ధతులు కనుక మార్చుకోలేదనుకో, పేతురు కూడా అలాగే ఉండేవాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, అపవాది ఎందుకు ప్రేరేపిస్తాడు? ఎవరిని ప్రేరేపిస్తాడు? ఏ రోజైతే ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అవుతావో, ఏ రోజైతే సరిపోయినంత ప్రార్థనా జీవితం మనకు ఉండదో, ఏ రోజైతే మనము సరిపోయినంత ప్రార్థనండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళు కుదిరినప్పుడు ప్రార్థన చేస్తారు, వాళ్ళు కుదిరినప్పుడు కుదిరినంతసేపు ఏదో టైం కుదిరింది, మరి ఎంతసేపు చేస్తారు తెలుసా? ఏదో 10 నిమిషాలు ప్రార్థన. ఒక్క రోజులో అది అపవాది ఆలోచన ఎదుర్కోగలిగినంత శక్తి మీకు ఇచ్చిద్దండి? ఇవ్వదు, ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. అందుకే నేను క్లియర్గా చెబుతున్నాను. నెంబర్ 1, ఖచ్చితంగా మీకు ఒక సంఖ్య ఉండాలి. నెంబర్ 2, ప్రతిరోజు మీరు ఆ సంఖ్యను కొనసాగించి వాక్యం ఎందు, ప్రార్థన ఎందు మీరు ఉండాలి. సంఖ్య ఉండాలని చెప్పి 10 నిమిషాలు, అరగంటలొద్దు, కనీసం రోజుకు 3 గంటలతో ప్రారంభించండి. వాక్యంలో ఎక్కడ ఉంది అని అడగబాకండి. అధిక సమయం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సమయం అధిక సమయమేనా అనేది పరిశీలించుకోండి. అధిక సమయం అండి. బైబుల్ అధిక సమయం గడపని బైబిల్ చెబుతుంది. విసుకక నిత్యము ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది. మేము వాక్యం ఎందు ప్రార్థన ఎడతెగక ఉంటామని బైబిల్ చెబుతుంది. ఇన్ని రెఫరెన్స్లు ఉన్నప్పుడు మీరు ఎలా తక్కువ ప్రార్థన చేస్తారండి? మీరు ఎలా తక్కువ టైం దేవునితో గడుపుతారండి? ఎవరు చెప్పారు మీకు అలా తక్కువ టైం గడపమని? తప్పు, వాక్యానికి వ్యతిరేకం. సరి చేసుకోండి. లేకపోతే మీకు వచ్చే ప్రేరేపణలు అపవాది దగ్గర నుంచి వస్తాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే తెలియచేయండి. ఇంకా మీకేమన్నా మరి సందేహాలుంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేదోడు చేస్తాయి. ఒక తేలిక లైఫ్ గడపొద్దు. ఒక తేలిక ప్రార్థనతో టైం వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి నేను చెబుతున్నాను, మీరు ప్రతిరోజు ప్రార్థనలో గెలిచేవారిగా ఉంటే, ప్రతిరోజు మీరు శోధనలు ఎదుర్కొంటారు. వస్తాయండి. నేను క్లియర్గా చెబుతున్నా, ప్రార్థనలో గెలిస్తే శోధన మేలుగా మార్చబడుతుంది. ప్రార్థనలో ఓడిపోతే శోధన మిమ్ములను బాధిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి జీవితంలో ఒక శోధన వచ్చిందండి, ఒక ఇబ్బంది, ఒక ప్రాబ్లం, ఒక అనారోగ్యం. శోధన ఏ రూపంలో ఉండొచ్చు. ఒక మాట చెబుతాను, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఓకే, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కానీ హృదయంలో కనుక నెమ్మది ఉంటే, నా హృదయంలో నెమ్మది ఉండి నా తలకాయ నొప్పి ఉందనుకోండి, అది నేనేం చేయలేదు. నా హృదయం నెమ్మది ఇంపార్టెంట్. అనారోగ్యంలో ఉన్న వారికి నేను చెబుతున్నాను, మీకు అనారోగ్యం కాదు, ఎంత ఘోరమైన అనారోగ్యం వచ్చినా హృదయంలో నెమ్మది కనుక ఉంటే ఆ అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎప్పటికైనా మనిషి మరణించాలండి, ఎప్పటికైనా చనిపోవాలంటే ఏదో అనారోగ్యం రావాలి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, అనారోగ్యంలో ఉన్నప్పుడు మన హృదయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకోండి. సమాధానంగా ఉందనుకోండి, ధైర్యంగా ఉండండి. సమాధానం మనకి ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు సమాధానం ఉన్న తర్వాత నెక్స్ట్ దేవుడి చిత్తానుసారంగా మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీ విశ్వాసాన్ని బట్టి మీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి.
కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అయిపోతే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న ఇస్కరియోతు యోధాలోకి సైతాన్ వచ్చాడే, 3.5 సంవత్సరాలు సీనియర్ కలిగిన యోధాలోకి సైతాన్ వచ్చాడే. మనకెన్ని సంవత్సరాలండి సీనియర్? అబ్బో నేను యోధా కంటే సీనియర్ అని అన్నాడు ఒక ఆయన. యోధా కంటే సీనియర్? అవును, మరి యోధా కంటే అందరూ సీనియర్లే. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు అందరూ యోధా కంటే సీనియర్లే. 3.5 ఏంది, 30 సంవత్సరాలు అవుతుంది మనం దేవుడిని నమ్ముకొని. రైట్, యోధాలాగా అపవాది మీలోకి వచ్చాడా? అపవాది ప్రేరేపిస్తున్నాడా? అపవాది మిమ్మల్ని నడిపిస్తున్నాడా? అపవాది పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ కలుగు చేస్తున్నాడా? జాగ్రత్త, ప్రార్థన తక్కువైపోయింది. ఇక చేసేదేవి లేదు. మోకరించండి. మోకరించడం కుదరకపోతే మీరు కూర్చునైనా సరే, నుంచునైనా సరే దేవుని మీద దృష్టి పెట్టి ప్రార్థించండి. ఆత్మ పరిధిలోకి వెళ్ళి ప్రార్థించండి. ప్రతిరోజు మీరు ఈ వాక్యం చూస్తే నేను ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. అప్పుడే మీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యోధాలకు ఎప్పుడైతే సైతాన్ వచ్చాడో అప్పుడు యోధా దెయ్యం చేత వాడబడుతున్నాడు. దెయ్యం ఉద్దేశాలు జరిగించడానికి వాడబడుతున్నాడు. మనం పిలవబడింది దేవుని ఉద్దేశాలు జరిగించడానికండి. బాగా వినండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అవుతాడో పిలవబడింది జరిగించలేడు. పిలవబడింది దేనికి? చేస్తున్నది దేనికి? ఈరోజు చాలామంది అండి పిలవబడిన ఒక ఉద్దేశంతో పిలవబడతారు, వాళ్ళ జీవితంలో మరొకటి జరిగిస్తూ ఉంటారు. పిలవబడింది ఒకటే, జరిగిస్తే అది మరొకటే. జాగ్రత్త, వారిని బట్టి వాడు ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అయ్యారని అర్థమవుతుంది. మీరు ఫెయిల్ అవ్వద్దు. అయిపోయింది. ఇక నుంచన్నా జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచన్నా మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాను. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క వాక్యం ద్వారా బలపడిన ప్రజలందరిని ఆశీర్వదించండి. ఇస్కరియోతు యోధా దెయ్యాలను వెలగొట్టే బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ప్రార్థనలో ఓడిపోయినందువల్ల ఆయనలోకి దెయ్యం వచ్చేసింది. అవును ప్రభా, ఇది మా ప్రభా ఎవరికైనా జరుగుతుంది. మమ్మల్ని మేము జాగ్రత్త కాపాడుకొని, మా టైంని మేము జాగ్రత్త కాపాడుకొని ప్రభా మీతో సమయం గడిపి, అధిక సమయం గడిపి, అనుదినము సమయం గడిపి నాయనా ప్రతి ఒక్క అపవాది ఆలోచన గెలిచే శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనా జీవితంలో ఓడిపోకుండా అనుదినము ఆధ్యాత్మికంగా బలముగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఆలోచనలను 2-3 వాక్యాల ఆధారముగా తెలియజేసే బ్రదర్ కె రత్నకుమార్ గారి కొత్త ప్రార్థనా పుస్తకములు. వ్యక్తిగత ప్రార్థనకు 500 హెచ్చరికలు. ప్రార్థనలో తీవ్రత, నిశ్చయత వచ్చు వరకు ఏ విధముగా ప్రార్థన చేయవలెను, పదును కలిగిన ప్రార్థనా జీవితము ద్వారా జరిగే కార్యములు ఏమిటి, మీరే దేవునికి ఇష్టముగా లేనప్పుడు మీ ప్రార్థనలు దేవునికి ఎలా ఇష్టముగా ఉంటాయి, ఎంతకాలము వ్యక్తిగత ప్రార్థనలో అపనమ్మకస్తులుగా ఉంటారు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీ గురించి ఆనందించుచున్నాడా, వేకువనే కన్నీటితో ఎందుకు ప్రార్థించాలి, 500 రూపాయల విరాళము పంపి ఈ పుస్తకములు పొందగలరు. అనేక మంది దైవదాసులు ఉన్నారు. ఇంకా కొంతమంది దైవదాసులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమంలో మేము కూడా సందేశం ఇవ్వాలని కోరిక, బలమైన ఆశ ఉంటే తప్పకుండా తెలియచేయండి. మరి వివరాలు మీకు తెలియజేస్తారు. ఈ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరుపేట, గుంటూరు జిల్లా.